మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అనేక హామీలు ఇచ్చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా అని చెప్పి ప్రజలకందరికీ కూడా అనుమానం కలిగే విధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పెద్దలు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు వాళ్ళ వరకు చేరు అవుతున్నాయా లేదా అని చెప్పి కూడా అనుమానం కలిగే పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నమ్మించి, నేను ముఖ్యమంత్రి అయితే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకు మిన్నగా నేను మీకు సహాయం చేస్తాను, సంక్షేమ పథకాలు అందిస్తాను, ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తూ ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తాను, సంపద సృష్టించి మరి ఆ సంపద సృష్టిలో మీ అందరికి కూడా పంచిపెట్టే కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి ఆ రోజు ప్రజలకు అందరికీ నమ్మబలికి ప్రజలతో ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యావత్ ప్రజలందరినీ కూడా రోడ్లపైకి తీసుకొచ్చి బార్లుగా నిలబెట్టే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. దేశంలో ఎక్కడ లేనటువంటి కొరత మరి డీజిల్, పెట్రోల్ కేవలం మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా వందల మోటార్ సైకిల్స్, కార్లు ప్రతి పెట్రోల్ పంప్ కాడ బార్లుగా నిలబడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు చూడండి, ప్రతి పెట్రోల్ బంక్ కాడ కూడా మరి ఇదే పరిస్థితి. కొన్ని వందల వాహనాలు క్యూలో నిలబడి మరి అనేక చోట్ల నో స్టాక్ బోర్డులు. మరి ఇవాళ ఇక్కడ మీరు చెప్పచ్చు, ఇది మీ పత్రిక, సాక్షి పత్రిక, మీరు ఏదైనా ఫోటోలు పెట్టచ్చు అని చెప్పి మాట్లాడచ్చు. మా సాక్షి పక్కన పెట్టినా మీ యొక్క పత్రిక ఆంధ్రజ్యోతి మీ పత్రికే ఈ ప్రభుత్వానికి వెనకేసుకొస్తున్న పత్రిక. చంద్రబాబు నాయుడు మీద ఈగ వాలనీయదు ఈ పత్రిక. మరి అలాంటి పత్రికలు కూడా చూడండి, కొరత తీవ్రం అని చెప్పి ఏ రకంగా ప్రజలు బార్లుగా నిలబడిన ఫోటోలు కూడా మరి ఈ ప్రభుత్వానికి కాపాడుతున్న పత్రికల్లో కూడా వచ్చిన పరిస్థితి. మరి అదేవిధంగా ఇంకొక పత్రిక ఈనాడు, ఈ పత్రిక కూడా ఈ ప్రభుత్వం మీద ఈగ వాలనీయదు.
మరి ఆ పత్రిక కూడా స్పష్టంగా ఇంధన కొరత అంతటా కలత, మరి ప్రతి పెట్రోల్ పంప్లో కూడా నో స్టాక్ బోర్డులు, మరి అరకొరగా ఉన్న చోట్ల వందల వెహికల్స్ బార్లుగా నిలబడిన పరిస్థితి మరి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అది అంత జరుగుతూ ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మరి నిన్న మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు? పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని చెప్పి స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారు మరి ఈ రకమైన ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. అంటే జిల్లా యంత్రాంగానికి కూడా మరి ఈ ఇంధన కొరత విషయంలో అవగాహన లేదా, లేక అవగాహన ఉన్నా కూడా ఈ ప్రభుత్వాన్ని కాపాడేదాని కోసము మరి ఈ అధికారులు పనిచేస్తున్నారా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలిగే పరిస్థితి ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎక్కడ ఇంధన కొరత లేదు, డీజిల్ పెట్రోల్ కొరత లేదని చెప్పి పత్రికా ప్రకటన ఇస్తే మరి ఈరోజు ఎక్కడ చూసినా ఏ పెట్రోల్ బంక్ కాడికి పోయినా కూడా తాళ్ళు కట్టేసి నో స్టాక్ బోర్డులు ఎందుకు వెలుస్తున్నాయి? మరి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఈ ప్రభుత్వము ఎందుకు దీనికి సమీక్షించడం లేదు? ఎందువల్ల ఈ కొరత మన రాష్ట్రంలోనే వచ్చింది? ఇంధన కొరత ఇతర రాష్ట్రాల్లో, తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ మరి ఎందువల్ల అక్కడ ఈ ఇంధన కొరత రాలేదు అంటే దీని అర్థం ఏమంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఆ రకంగా ఉందని చెప్పి గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఇంధనం అంటే ప్రతి దానికి దాంతో ముడిపడి ఉంటుంది. నిత్యావసర వస్తువులు మనకు ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ఇంధనం కావాలి. ఏ వస్తువులు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రావాలి అంటే, వాళ్ళకు చేరువు కావాలంటే ఇంధనం వల్లనే అవన్నీ కూడా సాధ్యమవుతాయి. మరి ఇవాళ ఇంధనం సరఫరా సరిగా లేకపోతే, ఇంధనం దొరకపోతే భవిష్యత్తులో నిత్యావసర వస్తువులు కూడా ఇప్పటికే ఆకాశానికి అంటాయి ధరలు. భవిష్యత్తులో మరి అవి కూడా దొరికే పరిస్థితి ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ మన ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా చూస్తే కొందరు విహారయాత్రలకు వెళ్ళారు సింగపూర్కు. మరి మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్లో ఆయన బిజీ అయిపోయాడు. మరి ఇంకొక నేను ప్రశ్నిస్తానని చెప్పి అధికారులకు వచ్చిన ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు హాస్పిటల్లో. మరి ఇంకొక షాడో ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలియదు. 10 రోజుల నుంచి అడ్రస్ లేడు. ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. నిజంగా ఒక మంత్రి ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే ఆయన పర్యటన షెడ్యూల్ వస్తుంది. ఫలానా ప్రాంతానికి వెళ్తున్నాడు, ఈ దేశాలకు వెళ్తున్నాడు. నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా
వాళ్ళ కుటుంబ సభ్యులతో మరి లండన్కి వెళ్ళాడు. దానికి సందర్భంగా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఫలానా 26వ తేదీ తెల్లవారుజామున ఫలానా ఫ్లైట్కి వెళ్తున్నాడని చెప్పి. మరి మన రాష్ట్ర పరిస్థితి, మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వంలో ఉండే పెద్దల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో గోప్యంగా ఉంచుతారు. కొందరు మంత్రులు సింగపూర్కు విహారయాత్రకు వెళ్ళారు. ఈ రాష్ట్రంలో ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మరి ఈరోజు ఎండలు విపరీతంగా 44-45 డిగ్రీల సెల్సియస్ అలాంటి మండు టెండలలో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరిని క్యూలో నిలబెట్టిన పరిస్థితి చూస్తున్నాం. అంటే మన రాష్ట్రంలో ఎట్లంటే మన రాష్ట్రంలో ఇంధనం నిల్, మద్యం ఫుల్. మద్యానికి ఎక్కడ కొరత లేదు, మద్యానికి కొరతే లేదు. 24/7 24 గంటలు ఎప్పుడు మనకు మద్యం కావాలన్నా కూడా దొరికే రాష్ట్రం బహుశా ఈ భారతదేశంలో ఒక్క మన రాష్ట్రమే. గంజాయి 24/7 ఎప్పుడు కావాలన్నా కూడా దొరికే రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రమే. డ్రగ్స్ 24/7 ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. అంటే మద్యం, గంజాయి, డ్రగ్స్ ఇది మాత్రం ఫుల్గా దొరుకుతాయి మన రాష్ట్రంలో. పెట్రోల్, డీజిల్ మాత్రం నిల్, దొరకదు. అందుకే కొందరు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్తా ఉంటాడు, నాకు 40 ఏళ్ల ఇండస్ట్రీ, నేను అనుభవజ్ఞుడి అని చెప్పి. మరి ఇదేనా నీ అనుభవం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకందరికీ కూడా ఈరోజు బార్లో పెట్టిన పరిస్థితి, క్యూలలో. దేనికోసం అంటే గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే క్యూ నిలబడాలి, పెట్రోల్ కావాలంటే క్యూలో నిలబడాలి, డీజిల్ కావాలంటే క్యూలో నిలబడాలి, రేషన్ కావాలంటే క్యూలో నిలబడాలి, ఆఖరికి రైతులు యూరియా బస్తా కావాలన్నా కూడా క్యూలో నిలబడాలి. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. ఇది 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారి పరిపాలిస్తున్న రాష్ట్ర పరిస్థితి ఇది. అందుకే చాలా మంది కూడా ఈ రకంగా కూడా అనుకుంటున్నారు, ఆంధ్రాలో ఇంధనం నిల్, మద్యం మాత్రం ఫుల్. ఇదే విజనరీ, ఇదే విజనరీ. ఎంత దారుణం అంటే ఒక ప్రభుత్వం ఈ రకంగా కొరత రాబోతుందని చెప్పి ఎందుకు వాళ్ళు ఊహించలేదు? ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు చేపట్టలేదు? ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇంధనంతో ముడిపడి ఉంటుంది. రేపు ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ మార్కెటింగ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. నిత్యావసర వస్తువులు అయితేమి, మరి ఏ వస్తువులు కూడా ఈ సమాజంలో కొందరు వ్యక్తులు దీన్ని ఆసరాగా పెట్టుకొని బ్లాక్ మార్కెటింగ్కి దిగే పరిస్థితి రాబోతుంది. అంటే ఒకటైతే ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ రాబో రోజుల్లో కరోనా కన్నా
ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మరి ఏదో సందర్భంలో మాట్లాడడం జరిగింది. కానీ మేము ఆ రోజు ఊహించలేదు. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం కరోనా కన్నా అధ్వాన్నమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండబోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడమే. ఎందుకంటే మా నాయకుడు నేర్పించింది అదే. ఎప్పుడు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా మనం మాట్లాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.